హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం ఆలోచనలు ఆరోగ్యము ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. ముందు రోజు ఏం చెప్పుకున్నాం? మన ఆలోచనే మన ఆరోగ్యానికి, అంటే మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నామో మన శరీరంలో ఉన్న ప్రతి కణము వింటుంది, దానికి తగ్గట్లుగానే ప్రతిస్పందిస్తుంది. అది మనం నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివ్ తీసుకుంటుంది, ఆ రోగం కూడా మన ఆలోచన వల్లే వస్తుంది అని చెప్తూ ప్రకృతిలో అంతా సమన్వయంతో బాగా జరుగుతుంది. ఎలా ఉండాలో విశ్వంతో అనుసంధానమే ముందుకు జరుగుతూ ఉంది, కానీ ఒక మానవుడు మాత్రమే విశ్వ చైతన్యంతో సంబంధాన్ని లేకుండా చేసుకుంటున్నాడు. శక్తికి జ్ఞానానికి దూరంగా జరిగిపోయాడు. ప్రేమ లేకుండా క్షమ లేకుండా ఉంటున్నాడు. వీటన్నిటికీ దూరం అయిపోయాడు. దేన్ని క్షమించలేకుండా తయారైపోయాడు. అందరికీ బాగా కనిపించాలనుకుంటున్నాడు, కానీ బాగా ఉండాలని అనుకోవట్లేదు అని చెప్పుకున్నాం కదా. ఇంక ఈరోజు ఏం చెప్తున్నారంటే, మనసుతో మనుగడలో మెలకువ అవసరము, ఈ చాప్టర్ ఈరోజు చెప్పుకుంటున్నాము. ఇందులో ఏంటంటే, మనసు అంటే జ్ఞాపకాలు, నమ్మకాలు, ఊహలు, పథకాలు, ఆశలు, కోరికలు, అలవాట్లు. అంటే వీటన్నిటికీనంట మనసు ఒక గొడవం లాంటిదంటండి. అంటే మనసులో ఇవన్నీ నిలిపేసుకుంటున్నాం మనము. జ్ఞాపకాల రూపంలో మనసు ఎప్పుడు ప్రస్తుత క్షణానికి అడ్డుపడుతూ ఉంటుంది. శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే ఉంటుంది, మనకు తెలుసు. కానీ ఏం చేస్తున్నాం మనము? ప్రస్తుత క్షణంలో ఉండట్లేదు. ఎప్పుడు గతానికి సంబంధించిన బాధలతో, భయాలతో ఉంటున్నాము. భవిష్యత్తులో ఎలాంటి ఏం జరుగుతుందో అని ఆందోళన, వీటితోనే ఉండిపోతున్నాము. ఆ ప్రస్తుత క్షణంలో ఉన్న ఆనందాన్ని అనుభవించట్లేదు, అక్కడున్న శక్తిని తీసుకోవట్లేదు. మనసు ఎప్పుడు అడ్డుపడుతూ ఉందంట ప్రస్తుత క్షణానికి. గత స్మృతులే మానసిక పరమైన అభిప్రాయాలుగా, నడవడికలుగా మారిపోతున్నాయి. గతంలో జరిగిన సంఘటనలన్నీ ఉంటాయి కదా, అవే మన అభిప్రాయాల కింద మారిపోతున్నాయంట. ఒక విషయం పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ ఏర్పడిన అభిప్రాయాలే మనసు. కాబట్టి మనం ఎప్పుడు సానుకూలమైన అభిప్రాయాలతోనే ఉండడానికి సాధన చేయాలి. నిరంతరము మనం పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి. అందుకే భౌతికంగా ఉనికి లేని మనస్సు అనబడే మాయను మొదట అర్థం చేసుకోవాలి. అందుకని మనం మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏంటి? అదొక మాయ మనసు. దానిని మనం అర్థం చేసుకోవాలి. అసలు మనసు అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. తర్వాత దాన్ని చెడు వర్తనలకు లోను కాకుండా సంస్కరించుకోవాలి. చెడు వర్తనలు అంటే ఏంటి? చెడు ప్రవర్తనలు. చెడు ప్రవర్తన అంటే ఏమీ లేదు, మన కోపము, ద్వేషము, అసూయ, అహంకారాలు ఇలా వెళ్ళిపోతుందా, మన మనసు ఎటు వెళ్ళిపోతుంది అనేది నిరంతరము పర్యవేక్షిస్తూ ఉండాలంట. మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము అనేదాన్నంట నిరంతరము చూసుకుంటూ గమనించుకుంటూ ఉండాలంట. ఆ తర్వాత దాన్ని అధిగమించాలి. అంటే కోపం వైపు వెళ్ళిపోతుంది అనుకోండి, వెంటనే ఎందుకు అంత కోపం మనల్ని మనమే చెప్పుకోవాలి. మన పిల్లల్ని ఏదో అన్నామనుకోండి, ఆడి చేతిలో ఉన్నది కోపం వచ్చి విసిరేసాడు అనుకోండి, ఎందుకంత కోపం నీకు, ఎందుకంత విసుగు నీకు, అలా అంటాం కదా. అలా మనల్ని మనం, పక్కన వాళ్ళు ఎవరూ సరిచేయక్కర్లేదు, మనమే ఎలా ఎరుకుతూ ఉంటూ గమనించుకుంటూ ఎందుకు ఇంత కోపం నాకు అని మనల్ని మనమే అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాన్ని మనమే సంస్కరించుకోవాలి మన మనస్సుని. ఆ తర్వాత అలా సంస్కరించుకుంటూ అధిగమించాలి దాన్ని. ప్రతి వ్యక్తి యొక్క మనసు సానుకూల దృక్పథాలను అలవరుచుకుని స్వచ్ఛమైన దైవికమైన మనస్సుగా మారాలి. ప్రతిదాన్ని పాజిటివ్గా ఎప్పుడైతే ఉండగలుగుతూ ఉంటామో అప్పుడు మన మనసు ఎలా అవుతుంది? స్వచ్ఛమైన దైవికమైన మనస్సుగా మారిపోతుంది. మనస్సు మన ఎదుగుదలకైనా పతనానికైనా ఒక పరికరం లాంటిది. అంటే మనం పైకి ఎదగడానికి, మనం కింద పడేయడానికి కూడా మన మనస్సే కారణము. కాబట్టి మనం దాన్ని మనకి అనుగుణంగా ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకు సాధారణంగా ఎక్కువ సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే విచక్షణ కోల్పోతాము. కోల్పోయి మనసు ఎలా ఆడిస్తే అలా దానికి ఆడుతూ సేవకులుగా మారిపోతున్నాం. ఇప్పుడు చూడండి, సడన్ గా ఒక పని చేసేస్తాము, ఎవరి మీద గట్టిగా అరుస్తాము, అప్పుడు ఏంటి ఇలా చేసేసాను, తర్వాత పీక్కుంటాం మనం కదా. అందుకని ఫస్ట్ ఎప్పుడు ఆ చేసే ముందే విచక్షణను కోల్పోకుండా, అంటే మనసు మనల్ని ఆడించేస్తుంది, అక్కడ విచక్షణ కోల్పోతున్నాం మనం. అప్పుడు ఏమవుతున్నాం? మనం మనసుకి బానిసలైపోతున్నాం మనము. మనసు మనకు యజమాని అవుతుంది అక్కడ. ప్రతికూలమైన భావావేశాలు కలిగినప్పుడు వాటితో కలిసిపోకుండా విడిపడి వాటిని విశ్లేషించుకోవాలి. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయో, కోపము, ప్రతీకారము, అసూయ, అహంకారము ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పగ, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చినాయి అనుకోండి మన లోపల, వాటితో కలిసిపోకూడదు. వాటితో కలిసిపోకుండా ఏం చేయాలంట? వాటి నుంచి విడిపోయి పక్కన మనసును పక్కకు పెట్టుకుని గమనించాలంతే. వాటిని విశ్లేషించుకోవాలి, ఎందుకు ఇలా వస్తుంది అనే దాన్ని గమనించుకుంటూ విశ్లేషించుకుంటూ ఉండాలి. మన బుద్ధి కుశలత్వాన్ని సక్రమంగా వాడుకుని నెగిటివ్ భావాల నుంచి బయటపడాలి. మనకు బుద్ధి అనేది ఎందుకు ఇచ్చారు అసలు? మనకి ఆ బుద్ధి సక్రమంగా వినియోగించుకోవడానికి మనకు మాత్రమే ఉంది ఇక్కడ బుద్ధి అనేది. ఎందుకు ఇచ్చారు మనకంటే, మనం నెగిటివ్గా వెళ్ళిపోతున్నప్పుడు నిరంతరము మనల్ని పట్టుకుని ఆ బుద్ధి అనే దాన్ని, ఆ విచక్షణ వాడుకుని మనం, అదొక ఆయుధం మనకి బుద్ధి అనేది. మనం ఎలా ఉండాలి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అనేది. అందుకని ఆ బుద్ధిని ఉపయోగించుకుని
ఆ నెగిటివ్ భావాలు వచ్చినప్పుడు బయటపడాలి వాటి నుంచి. మనస్సుని మనకు సానుకూలంగా వాడుకునే దక్షత మనలో వస్తే మనస్సుకు మనమే యజమానులం అవుతాము. అంటే విచక్షణ కోల్పోతే ఏమవుతున్నాం, మనసు మనకి యజమాని అయిపోతుంది. కానీ అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం ఎరుగుతూ ఉంటూ దాన్ని మన మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం మన మనస్సుకి మనం యజమానులు అవుతాం. మన బాస్లా ఉండాలి. మనం ఏం చెప్తే మన మనసు అది చెయ్యాలి. శరీరము మనస్సులను పదార్థము శక్తి అని గుర్తించాలి మనం. పుట్టుకతో మనకి మనస్సు ఉండదు. నిన్న కూడా చెప్పారు కదా, మన చుట్టూ సమాజం పట్ల మన అంతకుముందు జన్మల్లోంచి వచ్చిన సంస్కారాలు వాసనల వల్ల మనకు మనస్సు ఏర్పడుతుంది. అణిచివేయబడిన శారీరకమైన కోరికల వల్ల మనసు ఏర్పడుతుంది. సంస్కారాలు అంటే అవే కదా, అణిచిపెట్టేసాం మనం లోపల ఏయో కొన్ని శారీరకమైన కోరికలు కావచ్చు, లేకపోతే ఎవరి మీదో కోపాలు కావచ్చు, కొన్ని ఇష్టాలు కావచ్చు, ఇవన్నిటిని అవన్నీ వాటి వల్లే మనసు ఏర్పడుతుంది. శరీరానికి అవసరాలు, మనసుకు కోరికలు ఉంటాయి. శారీరక అవసరాలను సక్రమంగా సంతృప్తి పరిచినప్పుడు మనస్సులో కోరికలు ఉత్పన్నం అవడానికి ఆస్కారం ఉండదు. ఎప్పుడైతే మనం శారీరక అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తిగా తృప్తి పరిచేసామనుకోండి, ఇంకా కోరికలు రావడానికి అవకాశం ఉండదు. మనలో కలిగే టెన్షన్స్ అన్నిటికీ మూల కారణం ఏంటి? మన మనస్సులో ఉన్న కోరికలే. మన శరీరం చేతనాపరమైన భాగం అయితే మనస్సు అచేతనాపరమైన భాగము. శరీరం బయట కనిపించే చేతనతో పనిచేసే భాగం మనకు కనిపిస్తుంది శరీరము, కానీ మనస్సు లోపల పనిచేసే ఎక్కువ భాగం మనకు కనిపించదు, కానీ లోపల పనిచేస్తూ ఉంది. అది అచేతనంగా నడిచే భాగం మనసు. ఇది అతి చంచలమైనది. నిన్న చెప్పాం కదా, శరీరం చంచలమైనది. ఆలోచనల పరంపరే మనస్సు. అది కోతి లాంటిది అని చెప్తారు కదా, కోతి ఎలా అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటుందో అలా మన మనసు కూడా ఒక దగ్గర ప్రశాంతంగా ఉండదు. నిరంతరము ఆలోచనలతోనే ఉంటూ ఉంటుంది. ఆ ఆలోచనలు పాజిటివ్ ఆలోచనలు కావచ్చు, నెగిటివ్ ఆలోచనలు కావచ్చు, మన ప్రమేయం లేకుండానే నిరంతరము సాగుతూనే ఉంటాయి. మనసు ఎప్పుడు రెస్ట్ అనేది ఉండదు. ఎప్పుడు ఏదో ఒక సమాచారాన్ని నింపుకుంటూనే ఉంటుంది మనసు. దానికి విశ్రాంతి, రిలాక్సేషన్ ఇవ్వనంత వరకు మనకు శాంతి, నెమ్మది చేకూరదు. అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే దాన్ని మనసును శాంతపరచడమే, ఈ ఆలోచనల నుంచి బయటపడేయడమే. దీనికి ఒక ధ్యాన ప్రక్రియ మాత్రమే ఆ మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. ధ్యానం వల్లే మనసులో మిగిలిపోయిన తీరని కోరికలన్నీ కరిగిపోతాయి. అవన్నీ కరిగిపోయి మానసిక శుద్ధి జరుగుతుంది ధ్యానం చేసినప్పుడు. మన శరీరంలో ఒక చెయ్యి కదపాలన్నా, కాలు కదపాలన్నా మొదట మనం దానికోసం ఒక సంకల్పం చేయాలి. ఇప్పుడు మనం పని చేయాలనుకోండి, ఇది చేయాలన్న ఆలోచన తర్వాతే పని చేస్తాం కదా మనము. అలా కాకుండా మన ప్రమేయం లేకుండా అది కదిలిపోతుంది అనుకోండి, అది అనారోగ్య లక్షణమే కదా. కంటితో మనం చూస్తామండి, కానీ కళ్ళు కొంతమందికి చూడండి ఇలా కళ్ళు పైకి పైకి ఇలా ఇలా ఆర్పేస్తూ ఉంటారు. ఏంటది అనుకోకుండా మనకు తెలియకుండానే కన్నుల పడిపోయింది అనుకోండి, అది ఒక రోగం అని చెప్తారు కదా. అలాగా మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంది అనుకోండి, అది ఒక అనారోగ్యం అంటారు. అలాగే మనసు కూడా మన ఇష్టాన్ని బట్టి కాకుండా దానంతట అదే నిరంతరము ఆలోచిస్తూ ఉంటే అది కూడా ఒక అనారోగ్య లక్షణము అని తెలుసుకోవాలి. మన శరీరంలో భాగాలు అయితే ఇప్పుడు చెయ్యి మామూలుగా మనం కదలాలి, పైకి ఇదేదో చేయాలంటే చేయగలుగుతున్నాం మనం. ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయాలన్నా మనం అనుకున్నప్పుడు కదపడం వేరు. అలా కాకుండా చేయడానికి దాని అంతటా అది కదిలిపోతుంది అనుకోండి, అది రోగం ఎలా అంటున్నామో అలాగే మనసు కూడా మనం ఆలోచించాలనుకున్నప్పుడు ఆలోచించకుండా దాని ఇష్టం వచ్చినట్లు ఆలోచిస్తూ ఉందనుకోండి, అది కూడా ఒక అనారోగ్య లక్షణమే అని తెలుసుకోవాలని చెప్తున్నారు. మనస్సుని నియంత్రించి అనవసరమైన ఆలోచనలు రాకుండా క్రమశిక్షణలో ఉంచగలిగితే మన శక్తి ఖర్చు కాకుండా నిల్వలో ఉంటుంది. అంటే మన ఆలోచన ద్వారా ఎంతో శక్తి, మనం నైట్ నిద్రలో తీసుకున్న శక్తి, ధ్యానంలో తీసుకున్న శక్తి అంతా ఏం చేస్తున్నాము, ఈ పనికిరాని ఆలోచనలతో ఆ శక్తి అంతా వృధా చేసేసుకుంటున్నాము. ఎప్పుడైతే మనం ఆ వాటిని నియంత్రిస్తామో, మనసుని ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టుకుంటామో, అనవసర ఆలోచనలు ఏమీ రాకుండా దాన్ని క్రమశిక్షణలో ఉంచగలుగుతామో అప్పుడు మాత్రమే అవి ఆ శక్తిని నిల్వ ఉంచుకోగలుగుతాము. ఖర్చు చేయకుండా ఇలా భద్రపరుచుకున్నప్పుడు మన ఆలోచనలలో శక్తి పెరుగుతుందంటండి. మనం అనుకున్న రీతిలోనే అవి జరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏదైతే సంకల్పాలు తీసుకోవాలంటారు కదండి, ఎప్పుడైతే మనం మన మనసుని కంట్రోల్లో పెట్టుకుని ఆ ఎనర్జీని ఎప్పుడైతే ఎంచుకుంటామో లోపల, అప్పుడు మనం అనుకున్న సంకల్పాలన్నీ మనం ఏదనుకుంటామో అది జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందంటండి. అలా కాకుండా టెన్షన్తో కూడిన ఆలోచనలు మానసిక లోకంలో అశాంతిని, కలతను కలుగజేస్తాయి. ఆలోచనలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నప్పుడు మనలో ఉన్న శక్తి, సృజనాత్మకత క్షీణిస్తుంది. అలా కాకుండా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉన్నాం అనుకోండి, మనలో ఉన్న క్రియేటివిటీ ఉండదు, మనలో ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. ఆలోచనలు నిరంతరము సాగకుండా ఒక ఆలోచనకు మరొక ఆలోచనకు మధ్య వ్యవధి ఉండాలి. ఫస్ట్ మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఫస్ట్లో రాదు అలా ఆలోచన ఎప్పుడు శూన్యంతో ఉండాలంటే కుదరదు. ప్రతిదానికి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదైనా సాధ్యమే. అందుకని ఫస్ట్ ఏం చేయాలంట, ఒక ఆలోచనకి రెండో ఆలోచనకి మధ్యలో ఆ చిన్న గ్యాప్ను గమనించుకుంటూ పోతూ అలా కొన్ని రోజులు సాధన చేయగా 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 ఆ గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఆ వ్యవధిని గమనిస్తూ ఉండాలి.
క్రమక్రమంగా ఈ వ్యవధి పెరిగినప్పుడు మనలో ఉత్పన్నమయ్యే ఆలోచనలు సక్రమైనవి, ఉన్నతమైనవిగా ఉంటాయి. ఎప్పుడైతే గమనించడం మొదలు పెడుతున్నాం కదండి, మొదలు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుంటామో ఆ నెగిటివ్ ఆలోచనలు తీసేయగలుగుతాము. తర్వాత తర్వాత నెమ్మదిగా పాజిటివ్ ఆలోచనలు కూడా రాకుండా మన ఆ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు వచ్చే ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంట, సక్రమమైనవి, ఉన్నతమైనవిగానే ఉంటాయి. ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేయగలిగినప్పుడే మనలో శాంతి నెలకొంటుంది. ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ ఆపగలుగుతామో అప్పుడు మాత్రమే ప్రశాంతత వస్తుంది. దీనికి ధ్యానమే ఉత్తమమైన అనుసరణీయమైన పద్ధతి. ధ్యానం మనస్సుని శుద్ధి చేసి ఆలోచనలను సానుకూలంగా సాగేటట్లు చేస్తుంది. మనందరికీ అనుభవమే కదండి, ధ్యానం చేసిన తర్వాత మనందరిలో ఆ పాజిటివ్నెస్ పెరగడం మనకందరికీ తెలుసు. మన జీవన సరళి ఆలోచనల సరళిపైనే ఆధారపడి ఉంటుంది. ఆలోచనలతో మనం ఎప్పుడు విడిపడి ఉండాలి. అంటే ఆలోచన వేరు, నువ్వు వేరు. ఒక సాక్షిలాగా మనం ఆలోచనని చూడగలగాలి. ఆలోచనలతో కలిసిపోయినప్పుడు ఒత్తిడి, దుఃఖము కలుగుతాయి. ధ్యానంతో మనసుని శుద్ధి చేసుకుని ఆలోచనలతో ముడిపడకుండా విడిపడి ఉంటే ఒత్తిడి, దుఃఖం నుంచి విముక్తులమవుతాము. మనోశుద్ధి జరిగినప్పుడు మనం ఏది చూడాలనుకుంటున్నామో అదే చూడగలుగుతాము. ఎప్పుడైతే ధ్యానంతో మన మనసుని శుద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు ఏది చూడాలనుకుంటామో అదే చూస్తాం. ప్రతిదీ మనకు కనిపించదు. ఏది వినాలనుకుంటామో అదే వినగలుగుతాము. ఏది అర్థం చేసుకోవాలనుకుంటామో అదే అర్థం చేసుకుంటాము. ఏది అనుభవంలోకి రావాలనుకుంటామో దాన్నే అనుభవిస్తాము. అంటే మనం చేసే ఆలోచనలలో స్వచ్ఛత వస్తుందన్నమాట. ఆలోచనలు మన జీవన గమనానికి దిశానిర్దేశాలు. అంటే ఆలోచనలే మన జీవితాన్ని ముందుకు నడిపించడంలో దారి చూపిస్తాయి. మంచి ఆలోచనలు మంచి ఫలితాలు ఇస్తాయి, చెడు ఆలోచనలు చెడు ఫలితాలే ఇస్తాయి. ఇదే ప్రకృతి ధర్మం. అందుకే ఆలోచనలను ఎప్పుడు పవిత్రంగా ఉంచాలి. మనసులో ఇదివరకే వచ్చిన చెడు ఆలోచన పరంపరను కడిగేసి ఎప్పటికప్పుడు అండి మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. గమనించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్గా చెడు ఆలోచనలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మనం ఎరుగుతూ ఉన్నప్పుడు వాటిని తీసేయగలుగుతాము. ఆ చెడు ఆలోచన వచ్చింది అనుకోండి, వెంటనే ఏం చేయాలి, వాటిని మంచి ఆలోచనతో ఉంచుకోవాలి. ఇప్పుడు ఏదో చిన్న నొప్పి వచ్చింది అనుకోండి, అమ్మో ఇదేంటి, ఈ నొప్పి ఏదైపోతుందో నాకు, వెంటనే ఎక్కడికో వెళ్ళిపోతారు ఆ నొప్పి. మనం అందులో దానికి సంబంధించిన ఏమైనా న్యూస్ ఏ యూట్యూబ్లోనో గూగుల్లోనో వెతికామనుకోండి, ఏదో నాకు తలనొప్పి వచ్చింది దాని గురించి వెతికాను అనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి క్యాన్సర్ వరకు తీసుకెళ్తారనమాట. అలాంటి నెగిటివ్ ఆలోచన చేసామనుకోండి, నిజంగా మన బాడీ ఏంటి, మన మనసు ఎలా ఆలోచిస్తే అలా ప్రతి కణము స్పందిస్తుందని చెప్పారు కదా, అది నిజంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. అలా కాకుండా ఎప్పుడైతే లేదు చిన్న తలనొప్పి ఏమైంది ఇది అని ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనతో నింపేస్తామనుకోండి, దాన్ని నెగిటివ్ ఆలోచన రాగానే లేదు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని అనుకున్నాం అనుకోండి, నిజంగా వెంటనే ఆ తలనొప్పి తెలియకుండా పోతుంది మన లోపల నుంచి. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే 10 సార్లు పాజిటివ్ ఆలోచన చేసామనుకోండి, ఆ నెగిటివ్ ఆలోచన బయటకు వెళ్ళిపోతుంది. అలా ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ఉండాలి సాధన. ఇలా చెడు ఆలోచనలన్నింటినీ తీసేసి మంచి ఆలోచనలతో భర్తీ చేయడం అనేది నిరంతరంగా సాగుతూ ఉండాలి. అంటే ప్రతి క్షణము చూసుకుంటూ ఎలాంటి ఆలోచన ఒక సాక్షిలాగా ఆలోచనతో కలిసిపోకుండా ఇప్పుడు ఒక ఆలోచన చేయడం మొదలు పెడితే గమనించండి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. మనం 10 సంవత్సరాల క్రింద వరకు కూడా వెళ్ళిపోతాం అనమాట అలాంటి ఆలోచనలతో. అలా సాగిపోకుండా మనం దాన్ని ఎక్కడికక్కడ ఆపేసి ఎలాంటి ఆలోచన చేస్తుంది అని గమనించి, చెడు ఆలోచన వచ్చిందంటే దాన్ని మంచి ఆలోచనతో భర్తీ చేస్తూ వాటితో విడిపడి ఎప్పుడైతే వాటిని గమనిస్తే ఒత్తిడి, దుఃఖాలన్నిటి నుంచి విముక్తి లభిస్తుంది. ధ్యానంతో ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు కూడా నేను కాదు, నేను కేవలం వీటిని గమనించే సాక్షిని, ద్రష్టను మాత్రమే అనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను కాదు అని చెప్పడం వినడం కాదు. ధ్యానం ద్వారా ఎవరి అనుభవంతో వాళ్ళు తెలుసుకోవాలి. ఆలోచన అంటేనే అది గతానికి కానీ భవిష్యత్తుకు కానీ సంబంధించిందై ఉంటుంది. ఈ క్షణంలో ఆలోచన అనేది ఉండదు. వర్తమానంలో కేవలం పని మాత్రమే ఉంటుంది. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన పడకుండా, వర్తమానాన్ని దేవుడిచ్చిన బహుమతిగా, వరంగా భావించి ఆనందంగా ప్రతి క్షణము జీవించాలి. ప్రతి క్షణాన్ని ఇలాగే ఆనందంగా గడుపుతూ ఆ సచ్చిదానంద స్థితిలో నిరంతరము ఉండగలగాలి. ఆనందంతో జీవించే మనుషులు ఆనందకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. ఎప్పుడు విచారంతో, దిగులుతో ఉండేవాళ్ళు అలాంటి విచారకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. మనిషి దృక్పథాన్ని బట్టే ఆనందం కానీ దుఃఖం కానీ కలుగుతూ ఉంటాయి. మంచిని ఊహించుకుంటే మంచి జరుగుతుంది, చెడును ఊహించుకుంటే చెడు జరుగుతుంది. మంచి ఆలోచనల్ని మనస్సులో ప్రతిష్ఠించుకుంటే అవి మెదడు పనితీరులో మార్పులు తీసుకొచ్చి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే మనం ఎలా ఊహించుకుంటామో, మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటామో మన జీవితం అలాగే ఉంటుంది. అందుకని మంచి ఆలోచనలు ఎప్పుడైతే మనసులో ఉంచుకుంటూ ఉంటామో అవి మన మెదడులో కూడా మంచి మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. నిజమైన ఆనందము, ప్రశాంతత బయట ఎక్కడో లేదు, అది మన అంతరంగంలోనే ఉంది. అది పొందడానికి మన ఆలోచనల్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉండాలి. నిజమైన ఆనందాన్ని కావాలంటే మన మనసుని మన కంట్రోల్లో, మన ఆలోచనలన్నింటినీ మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రతి పని ఒక ఆలోచన నుంచే మొదలవుతుంది. ఆ ఆలోచనలు మనల్ని
అందలానికైనా ఎక్కించగలవు, లేకపోతే పాతాళానికైనా తోసేయగలవు. మొదట మనసులో సంకల్పం తెచ్చుకున్న తర్వాత ఆ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెయింటర్ ఉన్నాడు అనుకోండి, ఒక పెయింటింగ్ వేయాలనుకోండి, ముందేంటి తన ఆ పెయింట్ దేని గురించి వేయాలనుకుంటున్నాడో చిత్రాన్ని మనసులో ఊహించుకోవాలి, ఒక రూపకల్పన చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే దాన్ని ఒక ఆకర్షణీయమైన చిత్రంగా పెయింట్ చేయగలుగుతాడు. నిజంగా చెప్పాలంటే ఈ సృష్టి అనేది కూడా ఒక ఆలోచనే. ఆలోచన తీరుపైనే జీవితంలో సంతోషము, విజయము ఆధారపడి ఉంటాయి. అందుకే ఆలోచన ఎంచుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన గమ్యం ఆలోచనలను బట్టే ఉంటుంది. ఒత్తిడితో కూడుకున్న ఆలోచన సరళిలో మనసు ఒకే విధంగా ఆలోచించడానికి అలవాటు పడి అజాగరూకతతో ఉంటుంది. టెన్షన్తో ఎప్పుడు ఉంటామంటే అది ఎరుకు లేకుండా ఉండడానికి అలవాటు పడిపోయి అలాగే ఆలోచన చేస్తూ ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు. అప్పుడు తప్పటడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మంచి ఆలోచనలు చేసినప్పుడు అవి మంచి గమ్యాన్ని నిర్దేశిస్తాయి. అందుకే ఆలోచనల విషయంలో ఎరుకుతో ఉంటూ నెగిటివ్ ఆలోచన ధోరణిని విడిచిపెట్టి సానుకూల ఆలోచనలను, సంకల్పాలను చేసుకుని ముందుకు కదులుతూ ఉండాలి. అనారోగ్యాన్ని, దుఃఖాన్ని భూస్థాపితం చేయాలి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనలతో ఉంటామో ఈ అనారోగ్యాలు, దుఃఖాలు ఇవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి. అందుకని మనస్సు నీకు అధిపతి అయితే అది వినాశకారి, అది నీకు సేవకుడైతే సహాయకారి. మనస్సు ఎప్పుడు మన కంట్రోల్లో ఉంచుకుని మనమే బాస్ లాగా ఉండాలి మనసుకి. తర్వాత చాప్టర్ అండి, నీ ఆలోచనను నువ్వే ఎంచుకో. నేను అంటే ఏంటి అంటే, ఈ నేనులో ఒక శరీరం ఉంది, మనస్సు ఉంది, ఆత్మ ఉంది. శరీరం తయారవడానికి ఉపయోగపడే ఆహారం ఉంది. మనం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే మంచి ఆహారము, మంచి ఆలోచనలు, మంచి భావాలు, ప్రాణశక్తి, పరిశుద్ధాత్మ ఇవన్నీ కావాలి. శారీరక మాలిన్యాలను తొలగించుకోవడానికి షట్కర్మ క్రియలు చేసుకోవడం అవసరము. శారీరక ఆరోగ్యానికి ఆహారము, వ్యాయామము తోడ్పడతాయి. మంచి ఆలోచనలు ఎప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. ప్రాణాయామాలు ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఉపకరిస్తాయి. ధ్యానము, జపము, పూజ మనస్సును, ఆత్మను పరిశుద్ధం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. అయితే జర, వ్యాధి, మృత్యువులను ఎవరూ తప్పించుకోలేరు. పూర్వ జన్మకృత పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని వివరించారు. ప్రకృతి ఎప్పుడూ ఒక శూన్య ప్రదేశాన్ని సహించదు. మనసు ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచన దూరిపోతుంది. కాబట్టి చేతనంగా ఉంటూ మంచి మంచి ఆలోచనలు ముద్రించుకోవడం ఎంతైనా మంచిది. అందుకని ఎరుకుతో ఉంటూ ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. క్రిందటి క్షణంలో ఉన్న ఆలోచనను అలాగే కొనసాగించాలా లేదా అనేది నీ స్వేచ్ఛ. అంటే మనకి ఇక్కడ ఎప్పుడు ఈ క్షణంలో నీకు రెండు ఐచ్ఛికలు ఉన్నాయి. అంటే నీకు స్వేచ్ఛ ఉంది ఈ క్షణంలో. ఒకటేంటి, క్రితం క్షణంలో ఉన్న ఆలోచన అది ఎంత హీనమైంది అయినా సరే దాన్ని మరుసటి క్షణంలో కొనసాగించడం. ఇప్పుడు ఒకటి మనకి నెగిటివ్ ఆలోచన వస్తూ ఉందనుకోండి, అక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయంట. ఏంటి, ఒక ఆప్షన్ ఏంటి, నెగిటివ్ ఆలోచన వచ్చినా సరే ఎవరి మీద మనకు కోపం వస్తుంది, ఆ కోపం వస్తున్నా సరే దాన్నే కొనసాగించడం, అలా అలా చేయొచ్చు. లేకపోతే రెండో అది ఏం చేయొచ్చు, నీకు కావాల్సిన మంచి ఆలోచనను మనసులో నాటుకోవడం. వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు, వాళ్ళ మీద నాకెందుకు కోపం, వాళ్ళ స్థితి వాళ్ళది అని వదిలేసి దాన్ని మంచి ఆలోచనల వైపు వెళ్ళడం. ఆ రెండు ఆప్షన్స్ మనలోనే ఉంటాయి. ఏంటి, ఒకటి మనకు వచ్చే చెడు ఆలోచనలు అలాగే కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళడం, లేకపోతే దాన్ని తీసేసి దాని స్థానంలో మంచి ఆలోచన చేసుకోవడం. రెండు ఆప్షన్స్ మనకే ఉంటాయి. అందుకని ప్రతి నిమిషము ఎరుకుతో ఉంటూ మనము మార్చుకోవాలి, చెడు ఆలోచనలన్నీ మంచిగా మార్చుకోవాలి. క్రితం క్షణంలో ఉండే భయపడే ఆలోచనలు, ద్వేషపూరిత భావాలను అలాగే కొనసాగిస్తూ నిన్ను నువ్వే శిక్షించుకుంటావా? అంటే చెడు ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ద్వేషంతో కూడిన ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, అవి అలాగే కొనసాగిస్తే దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అంటే లేదు. నిన్ను నువ్వు శిక్షించుకోవడానికి ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఆ ఆలోచనలే కొనసాగిస్తూ నిన్ను నువ్వే శిక్షించుకుంటావా, లేక ఆరోగ్యవంతమైన జీవపూరితమైన ఆలోచనలను నీలో తీసుకురాదలిచావా? అలా కాకుండా పాజిటివ్ ఆలోచనలు చేస్తూ నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ఎంచుకుంటున్నావా? నీ అనుమతి లేకుండా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. అది కూడా ఎవరైనా మనల్ని తిట్టాలన్నా కూడా మనం పర్మిషన్ ఇచ్చినప్పుడే తిడతారండి. ఎప్పుడైతే మనం అనుమతిస్తామో అమ్మో వాళ్ళని ఏదో చేసేస్తారు, వీళ్ళ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, ఇలా చెప్పుకుంటూ ఉంటాం. మనకి సరికాని ఏమైనా జరిగినాయి అనుకోండి మన జీవితంలో, వెంటనే ఎవరో ఒకళ్ళ మీద నెట్టేయాలి మనం. కానీ మన అనుమతి లేకుండా మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు క్రితం క్షణంలోని ఆలోచనలను స్వీకరిస్తే నువ్వు మనసుకు లోబడినట్లే. క్రితం క్షణపు ఆలోచన నిన్ను తన అధీనంలోకి తీసుకోగలదు కదా. నీలోని బలహీనతకి లొంగిపోతే, లేదా గత క్షణంలో ఉన్న అచేతన భావజాలానికి లొంగిపోతే, అంటే అన్కాన్షియస్గా మనం ఎరుకు లేకుండా ఏదైతే ఆలోచన చేస్తామో దానికి లొంగిపోయామనుకోండి, నీకు ఇంక విముక్తి ఎలా వస్తుంది? అంటే ఎరుకుతో లేకుండా ఎప్పుడైతే ఉంటామో ఎన్నిటి నెగిటివ్ ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటామో అప్పుడు విముక్తి ఎలా వస్తుంది? పాత ఆలోచనలకు కళ్ళెం వేయకపోతే అవే కొనసాగుతూ ఉంటాయి. అచేతన ధోరణి ఉంటే గతం తాలూకు ఆలోచనలే కొనసాగుతూ ఉంటాయి. అంటే ప్రతి క్షణం మనం పట్టించుకోకుండా ఏదో గడిపేస్తూ ఉన్నామనుకోండి, ఎరుకుతో లేదు జ్ఞానంతో లేకుండా ఉన్నామనుకోండి, అప్పుడు ఏమవుతాయి, ఆ ఆలోచనలే, పనికిరాని ఆలోచనలన్నీ కొనసాగుతూ ఉంటాయి. అవి నిర్వీర్యునిగా మార్చేస్తాయి.
అంటే శక్తి లేకుండా నీలో ఉన్న శక్తిని అంతా ఫీల్ చేసుకుంటే ఒక్క ఆలోచన చాలంటండి. మనం ఎంతో ఒక గంటలు గంటలు ధ్యానం చేసి ఒక్క చెడు ఆలోచన చేయండి, అంటే సరికాని ఆలోచన ఎవరి మీద కోపంతోనో ద్వేషంతోనో విపరీతంగా మండిపోయామనుకోండి, అన్ని గంటల ధ్యానం కూడా అయిపోద్దంట. ఆ ఎనర్జీ అంతా మొత్తం వేస్ట్ అయిపోతుందంట. అంటే ఒక కుండలో మనం ఒక పక్కన పనికిరాని ఆలోచన చేస్తూ ఉండి ఒక కుండలో నీళ్లు పోసామండి, చిన్న చిల్లుంది అనుకోండి, ఒక పక్కన ఎన్ని నీళ్లు పోస్తున్నా సరే కింద నుంచి వెళ్ళిపోతా ఉంటది. అలాగే మనం ధ్యానం చేసి ధ్యానంలో లేకపోతే నిద్రపోయి మంచిగా నిద్రపోయి మంచి ఎనర్జీ తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే ఈ సరికాని ఆలోచన చేస్తూ ఉంటామో మన ఎనర్జీ అంతా కింద నుంచి డ్రైన్ అయిపోతూ ఉంటది. అందుకే కొంతమంది చూడండి, ధ్యానం చేస్తున్నాను కానీ నేను ఏంటో నాకు ఏమీ తెలియట్లేదు అంటారు. ఎందుకు తెలియట్లేదు? ఒక పక్కన ధ్యానం చేస్తున్నారు, ఆ ధ్యానం చేసి ఒక గంటే ధ్యానం చేస్తారు, మిగిలిన టైం అంతా ఏం చేస్తున్నారు? ఈ అనవసరమైన పనులతో అనవసరమైన ఆలోచనలతో వాళ్ళ ఎనర్జీని అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. అందుకని రిజల్ట్ తెలియట్లేదు అనమాట వాళ్ళకి. అందుకని ఎప్పుడైతే అలాంటి గతం తాలూకు ఆలోచనలు ఇలా కొనసాగిస్తూ ఉంటే అవన్నీ నిర్వీర్యునిగా చేసేస్తాయి మనల్ని. నువ్వు ఎడారిలో తప్పిపోవడం ఖాయం అలా ఉంటే. సముద్రంలో చుక్కాని లేని నావలాగా అవుతుంది నీ బ్రతుకు. వృత్తిపరమైన మానవ సంబంధాలన్నీ ఆత్మ కోరుకున్నవే. మన చుట్టూ ఉన్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కోరుకుని తెచ్చుకున్నవే. అవి మానవ సంబంధాలన్నీ ఆత్మ కోరుకున్నవే. అవి మనం కోరుకున్నవే అని మనం గుర్తించకపోవడం వల్ల ఒక్కొక్క సందర్భంలో ఆ బంధాలన్నీ అధ్వాన స్థితికి చేరుకుంటాయి. మనం డిజైన్ చేసుకుని తెచ్చుకున్న వాళ్ళే మన చుట్టూ ఉన్న వ్యక్తులందరూ. కానీ దాన్ని మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏం చేస్తాం? వాళ్ళతో ఏంటి వీళ్ళు నాతో ఇలా ఉన్నారు, నా జీవితం ఇలా ఉంది ఏంటి, నా జీవితంలో వీళ్ళు ఎందుకు ఉన్నారు, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. అవన్నీ అధ్వాన స్థితికి చేరుకుంటాయి. ఎప్పుడైతే మనం క్షమించడము ఉంటే రకరకాలుగా, ఎందుకు వీళ్ళందరూ నా జీవితంలోకి వచ్చారు, నాకేదో నేర్పడానికే వచ్చారు అని ఎప్పుడైతే తెలుసుకుని దానికి తగ్గట్లుగా ఎప్పుడైతే మలుచుకుంటామో ఆటోమేటిక్గా అందరూ మారిపోతారు. అలా కాదనుకోండి, ఆ ద్వేషంతోనే ఆ కోపంతోనే వాళ్ళతో ఇది నాకొద్దు ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అధ్వాన స్థితికి చేరుకుంటాయి మనం కోరుకున్న సంబంధాలన్నీ. గతంలో గతించినవన్నీ మన మంచికే జరిగాయి అనే భావనతో ఉండాలి. ఎప్పుడు ఏదైనా సరే మన మంచికే అనుకుంటాం కదా, ఆ భావనతో ఎప్పుడు ఉండాలి. అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆత్మ జ్ఞానాభివృద్ధి పదంలో తోడ్పడడానికి జరిగాయని భావించాలి. అంటే మనకు వచ్చిన ఎలాంటివైనా సరే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికే మనకు వచ్చాయి ఆ సంబంధాలు కానీ ఏదైనా పరిస్థితులు కానీ మనం ఎదగడం కోసమే వచ్చాయి. అవన్నీ అంతా మన మంచిగాని భావిస్తూ ఉండాలి. వాటి గురించి నువ్వు ఈ క్షణంలో చింతించాల్సిన అవసరం అస్సలు లేదు. వర్తమానంలో నిన్ను వరిస్తున్న క్షణం నీకొక వరము. ఈ క్షణంలో నువ్వు ఏ ఆలోచన తీసుకురాదలిచావో అదే నువ్వు చేసుకునే ఒక అద్భుతము. అందుకని వాటన్నింటి గురించి వదిలేసి ప్రతి నిమిషం ఆ క్షణంలో ఎప్పుడైతే ఉంటామో అదే నువ్వు చేసుకునే ఒక అద్భుతం అంటండి. అదే ఒక వరం. మనం వర్తమానంలో ఉండగలగడం ఒక వరము. బాహ్యంగా వెలువడే ఆలోచనలు మనస్సు పొరల నుంచి దొర్లేవే కాబట్టి ధ్యానంలో మంచి ఆలోచనలు సృష్టించుకోవచ్చు. అయితే చెడు ఆలోచనల ఉత్పత్తి ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి దైవ చింతన, జపము, నామస్మరణ, పూజ, ఆధ్యాత్మిక గ్రంథ పఠనాలను కూడా విస్మరించవద్దు. అంటే బయట నుంచి వచ్చేవన్నీ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు పొరలలోంచి వస్తున్నాయి. ఎక్కడ మనసు లోపల ఉన్నాయి అవన్నీ వస్తున్నాయి. కాబట్టి ధ్యానంలో మనం సృష్టించుకోవచ్చు ఈ మంచి ఆలోచనలు. అలాగే ఈ పూజ, ఈ జపము ఇవన్నీ కూడా ఏంటంటే వీటన్ని ఈ నెగిటివ్ ఆలోచనలు లేకుండా ఉండడానికి అవి కూడా ఉపయోగపడతాయి. వాటిని అడ్డుకట్ట వేయడానికి. అన్నింటికీ మూలమైన నేను అనే అహంకారాన్ని, అవిద్యను, కోరికలను తీసేసేవే ఇవన్నీ. నేను అనేది పోను అంటే దైవం రాను అంటదండి. అంటే నేను నేను అనే అహంకారంతో ఉండిపోతాం కదండి, ఇది నాది, నాకే, నేనే అలా అంటాం కదా. అంటే నేను అనేదాన్ని తీయకపోతే దైవత్వం మన దగ్గరికి రాదంట. ఏ కోరికనైనా తీర్చుకోవడానికి చేసే దైవ చింతన పూజ కాజాలదు. నీకున్న దానితో సంతృప్తి చెందుతూ దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడమే పూజ. అంటే చూడండి, మనం ఇప్పుడు గుడికి వెళ్తున్నాము, పూజలు చేయాలనుకున్నాం అనుకోండి, ఎందుకు వెళ్తాము? దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు అది కావాలి, ఇది కోరుకోవడానికే కదండి. ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి. కానీ ఆ కోరిక చేయడానికి కాదంట. దైవచింతన అంటే ఏంటి? వెళ్ళి ఆయన మనకి ఏదైతే ఇచ్చాడో దానికి ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ కృతజ్ఞతలు తెలుపుకోవాలంటే వెళ్ళి గుడికి వెళ్ళి. అదే అసలైన పూజ అంటే అదే. మన కృతజ్ఞతలు చెప్పడానికి మనం చేసే ప్రార్థన కూడా అది. అంటే మనకున్న దాంతో తృప్తి పడి ఆనందంగా ఉండి థ్యాంక్ యూ నాకు ఇచ్చావు కదా అని ఆనందపడ్డాం అనుకోండి, ఇంకా ఇంకా ఇస్తానంటండి అలాంటివి. అందుకే మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పడానికి మాత్రమే ప్రార్థన, మనం చేసే పూజ ఏంటంటే కృతజ్ఞత చెప్తూ ఉండాలంట దేవుడికి. ఇంకా కావాలనుకున్న దాని గురించి కాదు. దైవంతో బేరసారాలు వద్దు. నాకు ఇది కావాలి అది కావాలి అని అంటే బేరసారాలు చేయొద్దు దైవంతో. శారీరక ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు, భావనాత్మక సమతుల్యతకు ఆధ్యాత్మిక పరిపక్వత తప్పనిసరి అని అందరూ తెలుసుకోవాలి. అంటే మనకి బాడీ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉండాలి. ఇవన్నిటికీ ఆధ్యాత్మికంగా ఎదగడం అవసరము. అంటే దానికి అవసరం జ్ఞానం తీసుకోవాలి. ఆ జ్ఞానం అనేది అందరికీ కంపల్సరీగా కావాలి అనేది మనం తెలుసుకోవాలి అని అక్కడతో చాప్టర్ అయిపోయిందండి. నెక్స్ట్ది, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. ఆలోచనలు మనపై ఏమీ ప్రభావం చూపవని సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. ఎవరైనా చెప్పారనుకోండి, ఆలోచన ఏంటి, ఆలోచన ఏం జరుగుతుంది అనుకుంటాం కదా మనం.
అలా అలా అనుకుంటూ ఉంటాం మనము. ఎవరేమి చెప్పినా ఆ సమాచారాన్ని మన జ్ఞానేంద్రియమైన చెవితో వినేస్తాము. అనవసరమైన పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేస్తూ వాటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోము. అందుకని ఎవరో మన ఇంటికి ఎవరో వచ్చి పక్కన వాళ్ళ గురించి చెప్తా ఉంటారండి. మనం ఏంటో వింటా ఉంటాం అది. కానీ అది అనవసరమైన వాటి ప్రభావం ఎలా ఉంటుందో మనకు తెలుసుకోము. తెలియకుండా అనుకోకుండా మనం అన్ని లోపలికి తీసేసుకుంటా ఉంటాం. ఎవరేం చెప్పినా సరే మన చెవి వింటూ ఉంటుంది. చెడు వినడానికి మాట్లాడడానికి ఏ మాత్రము వెనకాడము. వాటి పర్యవసానాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి అనే విషయం తెలియకపోవడం వల్ల ఇలా చేస్తూ ఉంటాము. అంటే ఏదైనా సరే సరికాని విషయాలు విన్నా కూడా, మనం మాట్లాడకపోయినా మనం అలాంటి విషయాలు విన్నా కూడా అది కర్మ అకౌంట్లో పడిపోతుంది. అది ఒకసారికి ఎవరో గురించో ఏదో చేస్తారు వాళ్ళు, అది వాడి కర్మ, వాడు చేసుకుంటున్న కర్మ, మనకెందుకు అని దాన్ని వినకుండా ఉండగలగాలి. సరికాని మాటలు మాట్లాడుతున్నాము, కర్మ అనుభవించాలి, ఆ పర్యవసానం గురించి ఆలోచించకుండా అవి చేసేస్తూ ఉంటాము. ఆలోచన మనసులో పుడుతుంది. ప్రతి ఆలోచన ఒక కోరికే. ఆలోచనలు అసంఖ్యాకంగా వస్తూ ఆనందానికి అవరోధాలు అయిపోతాయి. ఆలోచన ఒక విత్తనం లాంటిది. ధ్యానము, యోగ సాధన మనస్సుని శుద్ధి చేసి ప్రశాంతంగా ఉంచుతాయి. దేనితో ముడిపడి ఉండకుండా పనిని నిర్వర్తించేట్టుగా చేస్తాయి. సాధారణంగా మనసు ప్రణాళికను తయారు చేస్తుంది. శరీరం దాని ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. బుద్ధి నుంచి ఆలోచనలు రాకపోతే అలాంటి ఆలోచనలు క్షేమం కలిగించవు. అంటే మనసు నుంచి మన ఆలోచనలన్నీ మనసు నుంచి రాకూడదండి, అది బుద్ధి నుంచి రావాలి, మన బుద్ధి నుంచి. ఎప్పుడైతే ఆలోచనలలో సంపూర్ణత, సమగ్రత, సృజనాత్మకత, సాత్వికత ఉండి తీరాలి. మనలో సంపూర్ణ జ్ఞానం ఉంటే చెడు, నేరాలు, యుద్ధాలు ఉండకూడదు కదా. మరి అలా జరగడం లేదే. ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటూ ఉంటారో, అమ్మో ఇది ఎందుకు మనకి, చెడు చేయకూడదు, మనకు ఆ ఫలితం తిరిగి వస్తుంది అనేది తెలిసి ఉంటుంది జ్ఞానం తెలిసినప్పుడు. మరి ఆ జ్ఞానం లేనప్పుడు ఏమవుతుంది, ఆ యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల. శుద్ధమైన మనసులో నుంచే కదా మంచి ఆలోచనలు ఉత్పన్నమయ్యేవి. మరి మన ప్రతి ఆలోచన యుక్తివంతంగా, శక్తివంతంగా, తృప్తినిచ్చేట్టుగా ఎందుకు లేదు మరి అని అడుగుతున్నారు. మనసు మన ఎదుగుదలకు, వినాశనానికి కూడా కారణమవుతుంది. తేనెటీగలాగా మనకు వచ్చే ఏ ఆలోచన కూడా స్థిమితంగా ఉండట్లేదు. భ్రమరంలాగానే మన ఆలోచనలు కూడా భ్రమిస్తూ ఉంటాయి. మనస్సు అతి చంచలమైనది. అందులో అసంఖ్యాకమైన ఆలోచనలు ఉత్పన్నమవుతుంటాయి. శరీరానికి విశ్రాంతినిస్తున్నారు కానీ మనసుకి ఎప్పుడైనా విశ్రాంతినిస్తున్నారా అంటే పదే పదే చెప్తున్నారని, అంటే ఎంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ మనసు చంచలమైంది, ఆలోచనలు ఆలోచనలు అని చెప్తూనే ఉన్నారు. మరి దీనికి ఎప్పుడైనా విశ్రాంతి ఇస్తున్నారా మీరు? మనసుకు విశ్రాంతిని ఇవ్వకపోవడం వల్లే మన శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతోంది. శరీరం ఏమో ఆరోగ్యంగా ఉండాలి, మనసు జ్ఞానంతో నిండి ఉండాలి, బుద్ధి కుశలతతో ఉండాలి, చిత్తంలో ఏకాగ్రత ఉండాలి. మనసుకు విశ్రాంతినివ్వనంత వరకు సంపూర్ణమైన శక్తిని పుంజుకోలేము. మనకు కలిగే సమస్యలకు మూల కారణం ఉద్రేకము, వేదనలే. నిశ్చలమైన కొలంలో రాయి వేస్తే ఆ ప్రశాంతత చెదిరిపోయినట్లు ఒక్క చెడు ఆలోచన చాలు మనలో ఉన్న ప్రశాంతత కోల్పోవడానికి, శరీరంలో అనారోగ్యం తిష్ట వేయడానికి. అంటే ఎప్పుడైతే మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలండి, కానీ చిన్నదేదో వేదన ఏమన్నా వచ్చిందనుకో, ఉద్రేకం వచ్చిందనుకోండి, వెంటనే ఏమవుతుంది, అప్పటి వరకు ఉన్న ప్రశాంతత అంతా ఒకసారి బయటికి వెళ్ళిపోతుంది. ఆ ప్రశాంతత ఎప్పుడైతే కోల్పోయామో అదే అనారోగ్యం కలిగించడానికి మూల కారణము. మనసులో ఉన్న దురాశను, అవిద్యను, ఉద్రేకాన్ని, వేదనను ధ్యానం ద్వారా ఎప్పటికప్పుడు నిర్మూలిస్తూ ఉండాలి. మానసిక కాలుష్యం తగ్గితే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ చెడు ఆలోచనలు ఇవన్నీ లోపల లేవో, అంటే మానసిక కాలుష్యం, అది మనసులో ఉన్న కాలుష్యం, చెడు ఆలోచనలు ఇవన్నీను ఎప్పుడైతే వాటిని తగ్గిస్తామో వ్యక్తిత్వ వికాసం జరుగుతుందంట. ఒక్క చెడు ఆలోచన హృదయ స్పందనను ఎక్కువ చేస్తుంది. అంటే చూడండి, మనకి నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె చెడు ఆలోచన వల్ల నిమిషానికి 90 సార్లు కొట్టుకుంటుంది. మనకి ఇది అనుభవమే కదండి. కోపం వచ్చింది అనుకోండి, వెంటనే మనకు హార్ట్ బీట్ పెరిగిపోతుంది. మనకు తెలుసు కదా, కోపం వచ్చినా లేకపోతే ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినా సరే, భయం వచ్చినా, కోపం వచ్చినా, ఇలాంటివి వచ్చినప్పుడు ఒకసారి గమనించుకుంటే మన హార్ట్ బీట్ ఎంత స్పీడ్గా పెరిగిపోతుంది. అంటే అంతర్గతంగా శరీరంలో ఎన్నో మార్పులను, జీవక్రియలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. మానసిక పరమైన ఆలోచనలు శారీరకమైన మార్పులను తీసుకొస్తాయి. అంటే మనసులో ఉన్న ఆలోచనలు శారీరక మార్పులను తీసుకొస్తాయి. ప్రతి సమస్య కూడా మనస్సు వల్లే జరుగుతోంది. సానుకూల ఆలోచనలు జీవ రసాయన క్రియను అభివృద్ధి పరుస్తాయి. మంచి ఆలోచనలతో శరీరంలో ఉన్న రక్తము, లాక్టేట్లు పలచబడతాయి. మనం రక్తం పలచగా ఉంటేనే కదా బాడీ అంతా చక్కగా ఫ్లో అవుతా ఉంటుంది. జీవక్రియ సక్రమంగా జరగడానికి మంచి ఆలోచనలు బాగా సహకరిస్తూ ఉంటాయి. సానుకూలమైన ఆలోచనలు అడ్రినో కార్టికల్ యాక్టివిటీని నియంత్రిస్తాయి. మెదడు తరంగాల ప్రసరణ తీరులో మార్పు తీసుకొస్తాయి. మన ఆలోచన సరళిని బట్టి ఆయా సందర్భాల్లో మెదడు ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా తరంగాలు వెలువరిస్తూ ఉంటుంది. ఈ తరంగాల ఫ్రీక్వెన్సీ ఈ క్రింది విధంగా ఉంటుంది. ఆల్ఫా అంటే సెకన్కి 7 నుండి 14 సైకిల్స్ ఉంటుంది. బీటా అంటే సెకన్కి 14 నుంచి 21 సైకిల్స్. తీటా అంటే సెకన్కి 4 నుండి 7 సైకిల్స్. డెల్టా అంటే సెకన్కి 0.5 నుంచి 4 సైకిల్స్. అంటే మెదడు యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత తక్కువగా ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉంటాం. ఇవన్నీ ఏంటి, మనకి ఏంటి ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అనుకుంటున్నాం కదా. ఇవన్నీ ఏంటంటే మన ఫ్రీక్వెన్సీ ఎంత తక్కువగా ఉంటే
అంత ప్రశాంతంగా ఉంటామండి. ఇక్కడ ఏంటి డెల్టా చూడండి 0.5 నుంచి 4 వరకు ఉంది. అంటే తక్కువ ఉందన్నమాట. ఈ డెల్టాలో ఉన్నామనుకోండి మనం అంత ప్రశాంత స్థితిలో ఉంటాము. కానీ సాధారణంగా మనం అంటండి ఈ మెలకువ స్థితిలో ఉన్నప్పుడు బీటాలో ఉంటాము. బీటా అంటే సెకండ్కి అన్నిటికంటే ఎక్కువ అనమాట. 14 నుంచి 21 సైకిల్స్. నిద్రలోకి వెళ్తే నెమ్మదిగా మనకు తెలియకుండా ఆల్ఫాలోకి వెళ్తామంటండి. 7 నుంచి 14 సైకిల్స్ అది. ఆల్ఫా నుంచి నెమ్మది ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు థీటాకి వెళ్తాము. కానీ ధ్యాన స్థితిలో చాలా మంది డెల్టా స్టేజ్ వరకు కూడా వెళ్తారండి. ఆ ప్రశాంతత, అందుకే ధ్యానంలో ప్రశాంతత ఎందుకు వస్తుందంటే మనం ఇవన్నీ ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసి ఆ సైకిల్స్ అన్ని తగ్గిపోయేసరికి ఆ ప్రశాంత స్థితి వస్తుంది అనమాట. అది చెప్పడానికి చెప్తున్నారు ఇక్కడ. బీటా నుంచి ఆల్ఫా తేటా స్థితుల్లోకి చేరుతుంటే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చూడండి ధ్యానం ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు ఇలా మెలకుగా ఉన్నప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో తేటా స్టేట్లో కూడా ఉండగలుగుతారంటండి. ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటారు చూసారా, వాళ్ళు ఆ స్టేట్లో ఉండగలుగుతారు కాబట్టి ఆ ప్రశాంతత ఉంటుందన్నమాట వాళ్ళకి. మంచి ఆలోచనలు మంచి దృక్పథం వల్ల ప్రశాంతత చేకూరి మెదడు ఆల్ఫా స్థాయికి చేరుకుంటుంది. ఎప్పుడైతే మంచి ఆలోచనలు చేస్తామో బీటా నుంచి ఆల్ఫా స్టేజ్కి మారుతారు. సంపూర్ణమైన మానసిక సంతులనం కలిగిన వారు డెల్టా స్థాయికి చేరగలుగుతారు. ఎవరైతే పూర్తిగా మైండ్ని బ్యాలెన్స్లో ఉంచుకోగలుగుతారో వాళ్ళు ఆ డెల్టా స్థాయికి కూడా చేరుకోగలుగుతారు. మనసు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడే మెదడు యొక్క ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేస్తుంది. మనసులో ఆందోళన ఒత్తిడి ఉన్నప్పుడే ఏ అనారోగ్యమైనా రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ఆలోచనలే వాటికి మందు. ఇది గుర్తుపెట్టుకుందామండి. ఎప్పుడైతే మనసు ఆందోళనతో ఒత్తిడితో ఉంటుందో అప్పుడే ఏ అనారోగ్యమైనా మన దగ్గరికి వస్తుంది. అందుకని వీటన్నిటికీ మందు ఏంటంటే మంచి ఆలోచనలతో ఉండడమే. మంచి ఆలోచనలు గుండె పనితీరును శ్వాసక్రియను సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. రక్తపోటుని నియంత్రిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం అన్నింటికీ తట్టుకునే శక్తిని పెంచుతాయి. హార్మోనులను తయారు చేసి రక్తానికి అందించే గ్రంథులు సక్రమంగా పనిచేస్తాయి. మంచి ఆలోచనలు జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయి. చూడండి, మంచి ఆలోచనలు చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సాధారణంగా 75% వ్యాధులు మానసిక పరంగానే వచ్చే అవకాశం ఉందని అంటారు. కానీ బహుశా 100% అని నేను అనుకుంటున్నానని చెప్తున్నారు మైత్రేయ గారు. శారీరక పరిస్థితులకు మూలం మనస్సే. మనస్సు మంచి జీవితాన్ని ఇవ్వగలదు, నాశనం చేయగలదు కూడా. మనస్సుని నియంత్రించుకోవడానికి ధ్యానమే అసలైన మార్గము. చాలా మంది ధ్యానం చేయట్లేదు కాబట్టి వారిలో 80% ఆలోచనలు అణిచివేయబడి ఉంటాయి. 10% ఆలోచనలు భవిష్యత్తులో నిర్వహించడానికి వాయిదా వేయబడతాయి. కేవలం 10% ఆలోచనలే కార్యరూపంలోకి వస్తాయి. అంటే ధ్యానం చేయని వాళ్ళకంటండి మనసు ప్రాణము సంబంధం కలిగి ఉంటాయి. మానసిక అలజడి ప్రాణంలో కూడా అలజడి తీసుకొస్తుంది. ప్రాణ సంచరణలో మార్పు వచ్చి శారీరక అనారోగ్యానికి కూడా భంగం కలిగిస్తుంది. సూక్ష్మ శరీరమే ప్రాణము, స్థూల మనస్సే ప్రాణము. పరిశుద్ధమైన మనస్సే దేవుడి యొక్క స్థూల రూపము. శరీరము, మనస్సు, ప్రాణం అనేవి ఆత్మ యొక్క 3 విభిన్న రూపాలు. మనస్సు ఒక రౌతు లేని గుర్రం లాంటిది. అది బహు చంచలమైనది. మనసు ఎప్పుడు ఇదా అదా అని తికమక స్థితిలో ఉంటుంది. మనస్సులో ఉండే అనుభవాలే సంస్కారాలకు మూలము. కోరికలు, సంతోషాలు, దుఃఖాలు, జ్ఞాపకాలు అన్నీ మనసులో దాగి ఉంటాయి. మనసులో ఉన్న ఈ సంస్కారాలన్నింటినీ కడిగేస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడు ఈ మనసు ఎప్పుడు ఏంటంటే ఇవన్నిటితో నిండిపోతూ ఉంటుంది కదండి. ఈ కోరికలు, సంతోషాలు, జ్ఞాపకాలు ఇవన్నిటితో నిండిపోయి ఉంటుంది. అందుకే మనం ఎప్పటికప్పుడు ఇవన్నీ ఖాళీ చేసుకుంటూ ఉండాలంటుంది, కడిగేస్తూ ఉండాలంట అవన్నిటిని. అప్పుడే మనసు శుద్ధయి ఆలోచనలు సానుకూలంగా సాగుతూ ఉంటాయి. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అంటే మనలో ఉన్న సంస్కారాల కింద ఉండిపోయినవన్నీ ఏవైతే లోపల ఉన్నాయో అవన్నిటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలంటుంది. అప్పుడే మనసు శుద్ధి అవుతుంది. మనసుకి ఆహారం జ్ఞానేంద్రియాల ద్వారా అందే విషయ ప్రపంచమే. మనసు సక్రమంగా పనిచేయకపోవడానికి కారణం రాగం ద్వేషాలతో మనం ముడిపడి ఉండడమే. అంటే మనము సక్రమంగా ఎందుకు పని చేయట్లేదంటే రాగం అంటే ఇష్టము, ద్వేషం అంటే కోపము. ఇష్టము వీటితో ముడిపడిపోయి ఉండిపోతుంది. అందుకే సక్రమంగా పనిచేయకుండా ఉండడానికి కారణం అదే. ప్రాణాయామ యోగా పద్ధతుల ద్వారా శారీరక ఆరోగ్యాన్ని నియంత్రించుకోవడం సాధ్యపడుతుంది. ప్రాణాయామ ద్వారా మనసును శ్వాసతో అనుసంధానం చేస్తూ నెమ్మదిని పొందవచ్చు. మెదడును, నాడీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. మనస్సుని చంచలత్వం నుంచి నిశ్చల స్థితికి మార్చుకోవచ్చు. ప్రాణాయామ యోగా చేయాలి, ధ్యానం చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మన మనసును కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ముడిపడి ఉండడం అంటే రాగము ద్వేషం చెప్పారు కదా. రాగం అంటే ఏంటి? అటాచ్మెంట్. ఎవరంటే చాలా ఇష్టం ఉంది అనుకోండి, వాళ్ళ మీద అటాచ్మెంట్ పెట్టేసుకుంటాం. అంటే వస్తువులతో కానీ వ్యక్తులతో కానీ. అలాగే ద్వేషము, ఏదైనా కావాలనుకోవడం రాగము, వద్దనుకోవడము ద్వేషము. రాగము ద్వేషము ఈ రెండు కూడా అటాచ్మెంట్సే. అంటే ఇష్టం ఉండడము అటాచ్మెంటే, ఇష్టం లేకపోవడం కూడా అటాచ్మెంటే. అందుకని వీటికి మూలమైన సంవేదనలను సమభావనతో గమనించడం వల్ల మనస్సును నియంత్రణ చేసుకోగలుగుతాము, పరిశుద్ధం చేసుకోగలుగుతాము. ఆలోచనలను అనారోగ్యానికి మూలం కాకుండా నియంత్రించుకోగలుగుతాము. శరీరంలో ఉన్న చక్ర స్థానాలను, నాడీ కేంద్రాలను ఏకాగ్రతతో గమనించడం ద్వారా, శ్వాసతో ఏకం చేయడం ద్వారా, ప్రత్యాహార ప్రక్రియ ద్వారా ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని మనసును నియంత్రించుకోవచ్చు. అంటే ప్రత్యాహార చేయడం అంటే ఏంటంటేనంటే, క్లాస్ వింటున్నాం అనుకోండి, ఇప్పుడు పక్క నుంచి ఎవరేదో మాట్లాడారు అనుకోండి, వెంటనే చెవి వెళ్ళిపోతుంది. లేకపోతే ఏదో దృశ్యం కనిపిస్తుంది ఎదురుగా,
కనిపిస్తా ఉంటే అటు వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నుంచి మనసు మనసు ఏంటి అటు పరుగు పెట్టేస్తుంది. వాటన్నిటిని అక్కడ ఆపేసి, అంటే పక్కన ఏదో చూడడం, మనం ఇది వింటున్నాం, క్లాస్ వింటున్నాం, లేకపోతే ధ్యానం చేస్తున్నాము, ధ్యానం మీద దృష్టి పట్టాలి. అలా కాకుండా చెవిటి వెళ్ళిపోతుందో కన్నెటి వెళ్ళిపోతుందో అటు వెళ్ళకుండా లోపలికి తీసుకురావడమే ప్రత్యాహారం అంటే. అంటే బయట శబ్దాల నుంచి, బయట వాసన నుంచి, బయట జరిగిన అన్నిటి నుంచి దృష్టిని మరల్చి దాన్ని మన లోపల వైపు తీసుకురావడమే ప్రత్యాహారం అంట. ఆ ప్రత్యాహారము, ఆ ప్రక్రియల ద్వారా ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని మనసుని నియంత్రించుకోవచ్చు. కోతిలాంటి మనస్సు కోరిక వాంఛలు అనే సర్పాల నుంచి, ఈర్ష్యాసూయలు అనే తేళ్ల నుంచి, అహంకారము అనే దెయ్యాలు భూతాల నుంచి ఎప్పుడూ కాపాడుకోవాలి. అంటే మనకున్న అరిషడ్వర్గాలన్నిటి నుంచి ఎప్పుడైతే మన మనస్సుని కాపాడుకోగలుగుతామో అప్పుడు నియంత్రించుకోగలుగుతాం. అంటే ఆ వాటి వైపు వెళ్లకుండా, అరిషడ్వర్గాలు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము వాటి వైపు వెళ్లకుండా మనస్సుని కాపాడుకోవాలంటండి. ఎప్పుడైతే కాపాడుకోగలుగుతామో అప్పుడు కంట్రోల్ చేసుకోగలుగుతామంటండి. మనస్సును నియంత్రించుకోవడానికి వివిధ రకాలైన ప్రాణాయామాలను సాధన చేయాలి. ధ్యానం మనసును శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన మార్గము. ప్రాణాయామాలలో భస్త్రిక మనస్సుని నియంత్రించి బద్ధకాన్ని పోగొడుతుంది. ఇక్కడ మనకి యోగా తెలిసిన వాళ్ళకి అందరికీ భస్త్రిక ఇవన్నీ తెలుసు కదండి. ఆ భస్త్రిక చేసినప్పుడంట బద్ధకాన్ని పోగొడుతుందంట. కపాలభాతీయము ప్రాణాయామ ఇంద్రియాలను నియంత్రిస్తుంది. ఉజ్జయి ప్రాణాయామము చెవి, ముక్కు, గొంతు సమస్యలను నివారిస్తుంది. భ్రమరి సంవేదనలను తొలగిస్తుంది. శీతలి, కాకిముద్ర ప్రాణాయామాలు శరీరాన్ని మనసును చల్లబరుస్తాయి. సూర్యభేదనార ప్రాణాయామం రక్తాన్ని శుభ్రపరిచి శరీర అవయవాలను సక్రమంగా ప్రసరింపచేస్తుంది. అనులోమ విలోమ నాడీ శోధన ప్రాణాయామాలు నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అంటే మనం ఒక ధ్యానమే కాకుండా మనం ఇవి కూడా, ఈ ప్రాణాయామాలు ఎప్పుడైతే చేస్తామో మన ఆరోగ్యంగా కూడా ఉండగలుగుతాము. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటేనే కదండి ధ్యానం చేయగలుగుతాము. అందుకని ఈ ప్రాణాయామాలన్నీ చేసుకుంటే, ఏ ప్రాణాయామం చేసుకుంటే ఏ దేనికి ఉపయోగపడుతుందో చెప్పారు. ఆలోచన కూడా భౌతిక శాస్త్రంలో చెప్పబడే గురుత్వాకర్షణ, వికర్షణ లాంటి శక్తి అని మనం తెలుసుకోవాలి. మనం ఏదైతే ఆలోచన కూడా ఒక శక్తి అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనస్సు బయట ప్రపంచాన్ని తెలుసుకునే ఒక పరికరము. ఈ ప్రపంచం అంతా మనసుకు ప్రతిక్రియ మాత్రమే, అంటే రియాక్షన్ మాత్రమే. ప్రపంచాన్ని అర్థం చేసుకునే క్రమంలో మనం మన సొంత నీడలను కూడా జత చేస్తున్నాము. ఈ ప్రపంచం అంతా మన మనసుకి రియాక్షన్ అంటుంది. అది ఏదనుకుంటున్నామో అది తిరిగిలా మనకి వస్తుంది, రియాక్షన్ వస్తుంది మనకి. జీవరాశుల్లోని జంతు ప్రపంచంలో కూడా చిత్తం అనేది ఉన్నప్పటికీ మానవుల్లో మాత్రమే చిత్తం బుద్ధిగా వికసించే ఆత్మ సాక్షాత్కారానికి సహకరించగలదు. చిత్తం అంటే టీ తాగాలనుకుంటుంది మనసు అనుకోండి, వెంటనే ఇది బాగుంటది అని వెంటనే చెప్పేస్తుంది. అంటే లోపల అంతకు ముందు జరిగింది, గతంలో జరిగిన అనుభవాలు ఉంటాయి కదండి, అవన్నీ గుర్తుంచుకుంటుందంట చిత్తం. ఆ చిత్తమే మానవుల్లో బుద్ధిగా వికసిస్తుందంట. అదే ఆత్మ సాక్షాత్కారానికి సహకరిస్తుందంట. రియాక్షన్స్ వల్ల కొత్త సంస్కారాలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే ఉన్న సంస్కారాలు తీసేసుకోవాలని చెప్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఇంకా ఇంకా కొత్త కొత్త సంస్కారాలన్నీ ఏర్పరచుకుంటున్నాము. ఆ సంస్కారాలే చిత్త వృత్తులకు కారకాలే ప్రశాంతమైన సరస్సులో అలలుగా ఎగిసి నీ నిజతత్వమైన ఆత్మగుణం నువ్వు మర్చిపోయేటట్లు చేస్తున్నాయి. అవన్నీ ఏం చేస్తున్నాయి, మనల్ని ఇంకా కల్లోలానికి గురి చేసి సంస్కారాలు ఎక్కువ చేసేసుకునేలా చేసి నేను ఆత్మని, నేనే దైవాన్ని అనే విషయాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. గతంలో మనకు కలిగిన అనుభవాల వల్ల మనసు ఏకాగ్రతను కోల్పోయి ఆలోచనలకు నిలయమైపోతుంది. ఆలోచనలను లోపల అనగదొక్కి ఉంచినప్పుడు చిత్తంలో అవి చిందులేస్తూ ఆత్మను పొరలా కమ్ముకుంటాయి. అంటే ఆలోచన లోపల అనగదొక్కకూడదు, వాటిని ఫ్రీగా వదిలేయాలి. అందుకని ఎప్పుడైతే అనగదొక్కుతామో అవి ఇంకా ఆత్మను పొరలా కమ్మేసుకుంటాయి అంటండి. పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందలేకుండా అడ్డుపడతాయి అవన్నీ. అందుకే అపరిశుద్ధమైన మనస్సు పరిశుద్ధమైన దైవత్వంతో కూడిన మనస్సుగా మార్చుకోవడమే మన జీవిత పరమార్థంగా భావించి అందుకు సాధన చేస్తూ ఉండాలి. అంటే మనం ఏం చేయాలి, మనసుని లోపల ఉన్న మాలిన్యాలన్నింటినీ తొలగించేయాలి. సరికానివి అరిషడ్వర్గాలన్నింటినీ ఎప్పుడైతే తొలగించేస్తామో అప్పుడు దైవత్వంగా మారిన మనస్సుగా మారుతుంది. మనం దానికోసమే సాధన చేస్తూ ఉండాలి. ఆత్మనే పరమాత్మ అనే స్థితిలోకి మనం వెళ్ళాలి. మనస్సుని ప్రశాంత స్థితిలో ఉంచాలి. శరీరాన్ని ఒక రథం అనుకుంటే ఇంద్రియాలు గుర్రాలు లాంటివి, మనస్సు ఒక కళ్ళెం లాంటిది, బుద్ధి అనబడే రథసారథి వీటన్నింటినీ కంట్రోల్ చేయాలి. శరీరం గమ్యానికి చేరాలంటే బుద్ధి గుర్రాల లాంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్ళంతో నియంత్రించాలి. అంటే మన ఇంద్రియాలన్నింటినీ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో, అంటే బుద్ధి ద్వారా, ఆ బుద్ధిని ఉపయోగించి మన విచక్షణను ఉపయోగించి కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో కలిగే అన్ని భావోద్వేగాలు వాటితో కలిసిపోవడం వల్లే కలుగుతాయి. అంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్ని ఏంటి, వాటితో ఇంద్రియాలు ఏం చెప్తే వాటితో కలిసిపోవడం వల్లే జరుగుతున్నాయి. నేను ఆలోచనను, నేను సంతోషంగా ఉన్నాను, నేను కోపంగా ఉన్నాను అని అనుకోవడం వల్ల అటాచ్మెంట్ వస్తుంది. అందుకని నేను వేరు భావోద్వేగం వేరు అనుకున్నప్పుడు దాంతో విడిపడి ఉండడం జరుగుతుంది. అందుకని మనం సాక్షిగా గమనించాలి. దాంతో వెళ్ళిపోవద్దు, దాంతో వెళ్ళిపోవద్దు అంటున్నారు కదండి. ఏంటి వెళ్ళిపోకపోవడం అంటే, మనకి ఏమైనా ఎమోషన్ వచ్చింది అనుకోండి, దాంతో అటాచ్ అయిపోకుండా విడిపడి ఉండాలంటే, ఓహో ఇలా కోపం వచ్చిందా, ఎందుకు వచ్చింది కోపం, ఇలా వచ్చిందా అని ఎప్పుడైతే దాన్ని గమనిస్తూ ఉంటామో అంటే బయటకు వెళ్ళిపోతుందండి. సంస్కారాలాగా నిలవ ఉండదంట లోపల.
అన్ని రకాల భావోద్వేగాలు శరీరము మనసు కూడలిలో సంవేదనలు కలిగిస్తాయి. అంటే ఎలాంటి ఎమోషన్స్ ఉన్నా కూడా మన శరీరము మనసు వీటిలో వేదన కలిగిస్తాయి మనకి. కాబట్టి అలాంటి వేదనలను సమభావనతో గమనిస్తే భావోద్వేగాలు మనల్ని అధీనంలోకి తీసుకోలేవు. ఎప్పుడైతే ఆ వేదన వచ్చింది, ఏదో బాధ వచ్చింది, ఎవరో ఏదో అన్నారని దాన్ని గమనిస్తూ ఉన్నామనుకోండి, ఆ ఎమోషన్స్ మనల్ని కంట్రోల్లోకి తీసుకోలేవంటండి. మనం అలా కాకుండా దాంతో అటాచ్ అయిపోయామనుకో, నిజమే కదా, నన్ను ఇలా చేశాడు కదా అనుకున్నాం అనుకోండి, వెంటనే అటాచ్ అయిపోతున్నాం. అటాచ్ అయిపోతే ఏంటి, మనల్ని కంట్రోల్లో తీసేసుకున్నట్టు అనమాట అది. అలా కాకుండా దాన్ని విడిగా పక్క నుండి వేరే వ్యక్తిలాగా చూసామనుకోండి, అటాచ్ అవ్వకుండా ఉండగలిగి దాన్ని వదిలేయగలుగుతామంటండి. అప్పుడు ఆలోచనలు వేరు, నేను వేరు అని తెలుసుకోగలుగుతామంటండి. అది చేసుకోవడానికి ప్రాక్టీస్. ఈ బుక్ అంతా అదే. మనం ఇదంతా ఆచరించాలి. మనం వేరువేరుగా చూడగలగాలి. మనలో వచ్చే ఎమోషన్స్, కోపాలు, భయాలు, బాధలు, ద్వేషాలు ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఎదురుగా దాన్ని పక్క నుంచి చూడగలగాలి. దానిలో మమేకమైపోకూడదు. ఎప్పుడైతే పక్క నుంచి చూడగలుగుతామో దాన్ని వదిలేయగలుగుతాము. దాంతో అటాచ్మెంట్ పెంచుకోకూడదు. నిన్ను చెరిచే విషపూరితమైన ఆలోచనలకు దూరంగా ఉండు. అంటే నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినా సరే వాటిని పక్క నుంచి గమనిస్తూ దూరంగా ఉండాలి. ప్రతి విషపూరితమైన స్వార్థపూరితమైన ఆలోచన లెక్కలలోని చక్రవడ్డీ రూపంలో ఇనుమడించి నీ మీద తిరగబడడం ఖాయము. లెక్కల్లో చూడండి, ఇప్పుడు వడ్డీలు ఎవరినో డబ్బులు వడ్డీలకి ఇస్తారో వాటిని కొంతమంది చక్రవడ్డీలు అంటే ఎంత పెరిగిపోతుంది కదండి. మనం అమ్మో ఇంత ఉందా వడ్డీ, అసలు ఎంత, అసలు ఒక 10 రూపాయలు ఉందనుకోండి, వడ్డీ ఎంత అవుతుంది, 1,00,00,000 ఉంటుంది అనమాట. అంతలా అయిపోతుంది చక్రవడ్డీ అంటే. మనం కూడా అంటే ఎప్పుడైతే ఆ విషపూరితమైన, అంటే విషపూరితమైన ఆలోచనలు అంటే ఏంటి, అన్ని అరిషడ్ వర్గాలే. అలాంటి ఆలోచనలు కానీ, లేకపోతే స్వార్థపూరితంగా నాది నాది అని స్వార్థపూరితంగా నాకే కావాలి, నేనే చేయాలి, నాదే అని అలాంటి స్వార్థపూరితంగా ఎప్పుడైతే ఆలోచించేస్తామో ఆ ఆలోచనలు కూడా ఏంటంటే చక్రవడ్డీలాగా పెరిగిపోతాయి. ఏంటంటే పెరిగిపోయి ఏమవుతాయి, చివరికి మన మీదే మనల్ని కాటేస్తే ఆలోచనలన్నీ. అందుకని ఎప్పటికప్పుడు ఇంద్రియాల వలన మనసు పరిపరి విధాలుగా ఆలోచించకుండా ఉండాలంటే ప్రత్యాహార చాలా అవసరము. ప్రత్యాహార అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బయట నుంచి ఏది కన్ను ఏదో చెప్తా ఉంటుంది, చెవి ఏదో చెప్తా ఉంటుంది, పక్కన వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, దాన్ని లోపలికి తీసుకోకుండా వాటన్నిటిని బయట విడిచిపెట్టి మనం లోపలికి వెళ్ళగలగాలి. అంటే ధ్యానంలో మన అంతరంగంలో ఉన్న మన ఆత్మని కనెక్ట్ అవ్వడానికి మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ ప్రత్యాహార లాగా బయట విషయాలకి లోబడి ఉండకుండా ఎప్పుడైతే మన అంతరంగంలోకి వెళ్తూ ఉంటామో మనం వీటన్నిటి నుంచి ఈజీగా బయటపడతామండి. ప్రత్యాహార ద్వారా మనసు ప్రశాంత స్థితికి, నిశ్చల స్థితికి వస్తుంది. మనలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అలాంటి పరిస్థితుల్ని స్వాగతిస్తాము. గెలుపుకు సంబంధించిన ఆలోచనలు గెలుపుకి, ఓటమికి సంబంధించిన ఆలోచనలు ఓటమికి, అనారోగ్యపు ఆలోచనలు వ్యాధులకు మొలకలు, సానుకూల ఆలోచనలు అభివృద్ధికి మొలకలు. అంటే మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో మన జీవితం అలాగే ఉంటుంది. యామతి సాగతి, మన జీవన విధానం ఎలా ఉంటుంది, మన ఆలోచనల ప్రకారమే ఉంటుంది. జీవితంలో మనం ఏది వినాలనుకుంటామో అదే వింటాము. ఏ విత్తనం నాటితే ఆ రకమైన చెట్టే మొలుస్తుంది కదా. ఆలోచనల తీరును బట్టే నీ గమ్యం ఉంటుంది. కేవలం నీ ఆలోచన నిన్ను నిలబెట్టగలదు లేదా పొడగట్టగలదు. మనలో ఒత్తిడి, ఆందోళనలు కలగడానికి 90% కారణము మనం చెయ్యబోయే పనుల ఫలితాన్ని తప్పుగా అంచనా వేయడమేనంటండి. మన టెన్షన్స్ ఎందుకు వచ్చేస్తాయి, మనం అమ్మో ఇది జరుగుతుందా లేదా ఇలా నెగిటివ్గా ఆలోచించామనుకోండి, దానివల్లేనంట. తప్పుగా అంచనా వేస్తామంటాం మనం. మానసిక పరిస్థితిని బట్టే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఆలోచనల ప్రభావం అనంతము. దుఃఖానికి, భయానికి, రోగానికి మూలం కేవలం ఒక్క ఆలోచనే అనే విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. కేవలం మనలో మనం ప్రేమపూర్వకంగా ఆలోచించడం వల్ల ప్రేమ ఉద్భవిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. అంటే ఎప్పుడైతే ప్రేమతో ఆలోచిస్తామో అంటే అప్పుడు ప్రేమ పుడుతుందంటండి. కానీ మనం ఏంటంటే దుఃఖంతో, బాధతో, భయంతో ఇలాంటి ఆలోచనలతో ఉండిపోయి ఆ వాటిని ఇంకా పెంచుకుంటున్నాం మనం. శరీర అవయవాలతో హృదయపూర్వకంగా ప్రేమతో కూడిన సంభాషణ ఎంతో మేలు చేకూరుస్తుంది. మన శరీర అవయవాలతో మనమే ప్రేమతో మాట్లాడుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యానికి అది ఎంతో ఉపయోగపడుతుంది. సానుకూల సందేశాలు అంతరంగంలో మంచి ప్రభావాన్ని, పరుషమైన భాష అంటే నెగిటివ్ లాంగ్వేజ్ చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కేవలం ఒక ఆలోచన మన తర్వాత జీవితాన్ని నిర్ణయిస్తుందంటే దాని శక్తిని ఊహించుకోండి. ఎంత శక్తి ఉందో ఊహించుకుందాం. గెలుపును ఊహిస్తూ ఆట ఆడితే ఆ ఆలోచన క్రీడాకారుణ్ణి గెలుపు వైపు అడుగులు పడేటట్టు చేస్తుందని స్పోర్ట్స్ సైకాలజీ చెప్తుందంటండి. అంటే నేనే గెలుస్తాను అని ఊహించుకుంటూ ఆట ఆడితేనంటండి గెలుస్తాడంట, సైకాలజీ చెప్తుందంట అది. అందుకే సానుకూల దృక్పథాన్ని నీలో ప్రతిష్ఠించుకో, ప్రతికూల దృక్పథాన్ని నీలోంచి తీసేసేయి. ప్రశాంతమైన మనసు ఒక సారవంతమైన నేలలాగా పనిచేస్తుంది. హింస, క్రైము, హారర్లతో కూడిన చిత్రాలు పిల్లలపై అంతులేని ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవరి గురించి అయినా ఒక్క నెగిటివ్ ఆలోచన మొదలయ్యిందంటే వారిలో ఎన్ని పాజిటివ్ గుణాలు ఉన్నప్పటికీ ఆ నెగిటివ్ సంఘటనలే గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే ఎవరిలోనైనా మంచినే చూడడం మొదలు పెడితే వారిలో ఉన్న మంచి విషయాలే గుర్తుకు రావడంలో సందేహం లేదు. అనారోగ్యపు ఆలోచనలు గుర్తుకు తెచ్చుకుంటే వ్యాధులు కాక ఆరోగ్యం ఎలా వస్తుంది? అందుకని మన ఆలోచనలు ఎప్పుడైతే అనారోగ్యంతో ఉంటాయో ఖచ్చితంగా
వ్యాధులు వస్తాయి. అందుకని మన ఆలోచనలు ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆలోచనలు అంటే మంచి ఆలోచనలే మనలో ఎప్పుడు ఉండాలి. గతంలో జరిగిన చెడు సంఘటనను పదే పదే గుర్తు చేసుకోవడం వల్లే మన మూడ్స్ పాడవుతూ ఉంటాయి. టేప్ రికార్డులో పాటను రివైండ్ రీప్లే చేసినట్లే అవుతుంది. సాధారణంగా ఒక చిన్న నెగిటివ్ సంఘటనను పదే పదే గుర్తు తెచ్చుకుని ఎంతో బాధపడుతూ ఉంటాం. ఎప్పుడో ఏదో జరిగిపోతుందండి, అదే గుర్తు తెచ్చుకుని ఆ మనుషులను చూసిన అలాంటి ఎవరికైనా జరిగిన సంఘటన చెప్పినా కూడా మనకు అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. పదే పదే ఆలోచించుకుంటూ ఉంటాం, దాని గురించి ఆలోచించి దాని గురించి బాధపడుతూ ఉంటాము. మనలో అంతర్గతంగా దాగి ఉన్న వైద్యుణ్ణి మన రుగ్మతలను తొలగించడానికి ప్రేరేపించాలి. ఎక్కడో లేని వైద్యుడు మనం నిన్న చెప్పారు కదండి, మనసు దీనికి ఎంత శక్తి ఉందంటే ప్రపంచంలో ఉన్న ఏ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో కూడా తయారవనంత ఆ టెక్నాలజీ మన లోపలే ఉంది. వైద్యుడు మన లోపలే అంతర్గతంగా దాగి ఉన్నాడు వైద్యుడు. మన రుగ్మతలన్నిటినీ తొలగించడానికి దాన్ని ప్రేరేపించాలంటండి. మనస్సుని అదుపు చేయడానికి మనిషి తన స్వచ్ఛతను పెంచుకుని అంతరంగ శక్తులను మేల్కొల్పి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకోవాలి. అందుకని ఈ మనసును కంట్రోల్ చేయాలంటే ఏంటి, స్వచ్ఛతను పెంచుకోవాలి. స్వచ్ఛత అంటే ఏంటి, మనలో ఉన్న ప్రేమ, కరుణ, జాలి, దయ, క్షమ, కృతజ్ఞత, అంగీకార తత్వము, ఇంకా ఏమున్నాయి, ఇవన్నీ పెంచుకోవాలంటండి. ఎప్పుడైతే పెంచుకుంటామో ఇవన్నీ అంతర్గత శక్తులు, మనలో ఉన్న అంతర్గత శక్తులు, అసలైన మనం అది. దాన్ని పెంచుకుని ఎప్పుడైతే పెంచుకుంటామో ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంపొందించుకోగలుగుతాము. అలాంటి భావాలన్నీ పెంచుకుంటే ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆలోచనలే మర్మము. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయిందండి. తర్వాత చాప్టర్ రేపొద్దున చదువుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.